కేటీ రామారావు గారు, కేటీ రామారావు గారు, కేటీ రామారావు గారు. సార్ ఇవ్వండి సార్, మా శ్రీనివాస్ యాదవ్ గారికి ఇవ్వండి. రామారావు గారు మీరు మాట్లాడండి సార్. మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్, వారు సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఇవ్వండి సార్ వారికి అవకాశం. రామారావు గారు మీరు సార్ 94 నుంచి వారు మినిస్టర్ సార్, వారికి అవకాశం ఇవ్వండి. కేటీ రామారావు గారు మీరు మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కరెక్ట్ కాదు కదా సార్. మీరు మాట్లాడండి. స్పీకర్ సార్ ఇస్తాను, మీ తర్వాత ఇస్తాను సార్. మాజీ మంత్రి, బలహీన వర్గాల నాయకుడు, హైదరాబాద్ లో పెద్ద నాయకుడు, మీరు ఈ రకంగా దయచేసి వారిని అవమానించకండి. దయచేసి వారికి మైక్ ఇవ్వండి సార్. మంత్రులకు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తున్నారు, వారికి సంబంధం కూడా లేదు, ఆయనకి ఇచ్చేసినారు. మా నాయకుడు అడుగుతున్నాడు, ఇవ్వండి సార్. మా డిప్యూటీ లీడర్ గారు అడుగుతున్నారు, ఇవ్వండి సార్. అధ్యక్ష, ఈ శాసనసభలో స్పీకర్ గారు అనేది ఒక పార్టీకి సంబంధించి కాదు అధ్యక్ష, మా అందరికీ స్పీకర్ మీరు. అందుకే మీకు మైక్ ఇచ్చాను. నేను చెప్పాను తినండి సార్. నేను చెప్పినాక మాట్లాడండి. మీరు ఈ సభకు స్పీకర్ సార్. అందరి మెంబర్స్ హక్కులు కాపాడవలసింది మీరే సార్. రెండోది, డిప్యూటీ సీఎం గారు కూడా ఇక్కడ ఉన్నారు. పెద్దలు బాలునాయక్ గారు, ఆది శ్రీనివాస్ గారు మాట్లాడింది సార్. మేము ఇక్కడ కూర్చొని విన్నాం, మేము అబ్జెక్షన్ చేయలే. మేము మధ్యలో మైక్ అడిగి ఏదో ఆయన మాట్లాడుతుంది తప్పు అనేటువంటిది మేము చెప్పలేదు సార్. ఇప్పుడు మా వరకు వచ్చినప్పుడు గవర్నర్కు ధన్యవాదాలు చెప్పే తీర్మానం ప్రకారము మా సభ్యుడికి అవకాశం వచ్చింది సార్. ఇప్పుడు రిప్లై చెప్పేటువంటి అధికారం ముఖ్యమంత్రి గారికి లేకపోతే డిప్యూటీ సీఎం గారికి ఉంది. కాబట్టి మా సభ్యులు చెప్పినటువంటిది మీరు దయచేసి వినాలి. మీరు ప్రతిసారి ఇంటర్వ్యూన్ అయినరనుకో, మీరు అక్కడి వైపు నుంచి ఇంటర్వ్యూన్ కావడం, మేము ఇక్కడి నుంచి ఇంటర్వ్యూన్ కావడం, అది సభ మర్యాదలో కూడా కరెక్ట్ కాదు. మీరు గుర్తుంచుకోవాలి సార్. నేను దయచేసి స్పీకర్ గారు రిక్వెస్ట్ చేసేది, మీరు మా హక్కులను కాపాడాలి అంతే. మీరు అడిగారు కాబట్టి మేము ఇచ్చినాం అది కాదు కదా సార్. అది రైట్ రాయల్గా మాకు రావాల్సినటువంటి హక్కు సార్ అది. దయచేసి నేను మంత్రులకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు సభ్యులు అంటే తెలుసో తెలియక కొత్త పాత ఉంటారు, ఏదో అరుస్తుంటారు, కామెంట్ చేస్తారు, ఇటువైపు అటువైపు జనరల్గా జరుగుతుంది. కాబట్టి మంత్రులు జర బాధ్యతగా దయచేసి సభ్యులు మాట్లాడేటప్పుడు మీరు నోట్ చేసుకోండి. ప్రతిసారి ఇంటర్వ్యూన్ అయితే సభకు మర్యాద గౌరవం ఉండదు సార్. లాస్ట్ టైం కూడా అదే జరిగింది.